అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం కంటే పెద్దగా ఉన్న ఓ గ్రహశకలం 2029 ఏప్రిల్ 13న భూమికి అతి దగ్గరగా ప్రయాణించనుందని ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథన్ వెల్లడించారు. మరి ఆ గ్రహశకలం భూమిని ఢీకొడుతుందా? ఒకవేళ అదే జరిగితే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది? ఈ రోజు వెటి న్యూస్ ఎక్స్ప్లెయిన్స్ లో 2012 డిసెంబర్ 12న యుగాంతం జరుగుతుందని అప్పట్లో బాగా ప్రచారం జరిగింది. 2012 పేరుతో ఓ హాలీవుడ్ సినిమా కూడా వచ్చింది. అందులో యుగాంతం ఎలా ఉంటుందో చూపించడంతో ప్రజలు చాలా ఆందోళన చెందారు. కానీ లక్కీగా అలాంటిదేమీ జరగలేదు. ఆ తర్వాత యుగాంతం గురించి ఎవరూ పెద్దగా ఆలోచించలేదు. అయితే ఇప్పుడు మళ్ళీ యుగాంతం అనే టాపిక్ తెర మీదకి వచ్చింది. 4.6 బిలియన్ ఏళ్ల కిందట సౌర వ్యవస్థ ఏర్పడగా మిగిలిపోయిన శిలా అవశేషాలు ఆస్ట్రాయిడ్స్ లేదా గ్రహశకలాలని అంటారు. ఇవి పరిమాణం, ఆకారంలో ఒకేలా ఉండవు. ఈ గ్రహశకలాలు సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలో అప్పుడప్పుడు కొన్ని ఆస్ట్రాయిడ్స్ భూమికి దగ్గరగా వస్తూ ఉంటాయి. అలా 2029 ఏప్రిల్ 13న ఇలాంటి ఒక గ్రహశకలం భూమికి 32,000 కిలోమీటర్ల దూరం నుంచి వెళుతుందని అంచనా వేస్తున్నారు. దాని పేరు అపోఫిస్. అపోఫిస్ అనేది ఈజిప్టియన్ దేవుడి పేరు. గాడ్ ఆఫ్ కేయాస్ అని అంటారు. ఆ దేవుడు గందరగోళాన్ని సృష్టిస్తాడని ఈజిప్ట్ ప్రజలు భావించేవారు. 340 నుంచి 450 మీటర్ల వ్యాసం, 140 మీటర్ల ఎత్తు ఉండే ఈ గ్రహశకలం అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం కంటే పెద్దది. దీన్ని 2004లోనే కనుగొన్నారు. 2029, ఆ తర్వాత 2036, 2068లో కూడా ఇది భూమికి దగ్గరగా వెళుతుందని, ఆ సమయంలో భూమిని ఢీకొట్టే ప్రమాదం ఉందని మొదట అంచనా వేశారు. అయితే ఇది కేవలం భూమికి దగ్గరగా రానుంది కానీ ఢీకొట్టదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరి టెన్షన్ ఎందుకంటే ఢీకొట్టదనే గ్యారంటీ లేకపోవడమే. ఒకవేళ ఢీకొట్టే పరిస్థితే వస్తే అప్పుడేంటి? కొన్ని వేల ఏళ్ల కిందట మహారాష్ట్రలోని లోనార్ గ్రహశకలం ఢీకొట్టిన ప్రదేశంలో కిలోమీటర్ కంటే ఎక్కువ చదరపు విస్తీర్ణంలో భారీ బిలం ఏర్పడింది. ఇప్పుడు ఈ అపోఫిస్ కూడా భూమిని ఢీకొడితే దాదాపు ఓ దేశ భూభాగం మొత్తం నాశనమయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ సముద్రంలో పడితే భారీ సునామీలు రావచ్చు. ఎక్కడ ఢీకొట్టినా భూమిపై వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోయి ప్రజలకు ఊహించరాని పరిస్థితులు ఏర్పడతాయి. ఢీకొట్టకపోతే మరో 100 ఏళ్ల పాటు హాయిగా ఉండొచ్చు. ఈ గ్రహశకలం 20,000 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతున్న మన శాటిలైట్లను ఢీకొట్టినా అవి భూమిపై పడే ప్రమాదం ఉంది. సో నాసాతో పాటు భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కూడా ఈ గ్రహశకలాలని గమనిస్తున్నాయి. భూమిని ఢీకొట్టే పరిస్థితే ఉంటే దాన్ని అంతరిక్షంలోనే పేల్చివేసే టెక్నాలజీని నాసా డెవలప్ చేస్తోంది. 5 ఏళ్లలో ఆ టెక్నాలజీ డెవలప్ అవుతుందో లేదో తెలియదు. భూకక్షలోకి ప్రవేశించిన తర్వాత దాన్ని పేల్చేస్తే ఆ ముక్కలన్నీ భూమిపై ఎక్కడెక్కడో పడతాయి. అది కూడా ప్రమాదమే. ఇక ప్లానెటరీ డిఫెన్స్ అనే కొత్త విధానం ద్వారా ఇస్రో కూడా అపోఫిస్ ను పర్యవేక్షిస్తోంది. శకలాల నుంచి భూమిని రక్షించడం దీని లక్ష్యం. మరి నిజంగా అపోఫిస్ భూమిని ఢీకొడుతుందా, లేక మన పరిశోధకులు ఆ పెను ప్రమాదాన్ని అడ్డుకోగలరా అనేది వేచి చూడాల్సిందే. ఇది వాటి ట్రెండింగ్ ఎక్స్ప్లెయినర్. ఇలాంటి ఎక్స్ప్లెయినర్స్ కోసం ప్రతిరోజు వెటి న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. దాంతో పాటు వెటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.